తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు అందుకున్న భీమవరం వాణిజ్య పన్నుల శాఖ అసిస్టెంట్ కమిషనర్ జగదీష్ బాబు, జూనియర్ అసిస్టెంట్ కేఎన్ఎస్ యాదవ్లను భీమవరం శాఖ కార్యాలయంలో సిబ్బంది ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఏసీటీఓ వర్ధనపు రాజేష్ కుమార్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ ఎస్ శేషకుమారి, వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల సంఘం మాజీ కార్యదర్శి జి సత్యనారాయణలు మాట్లాడుతూ జగదీష్ బాబు, కేఎన్ఎస్ యాదవ్ల సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో టి రాజశేఖర్, జిఎస్టీఓలు శ్రీనివాసరావు, గంగాధర్తో పాటు తేతలి శ్రీనివాసరావు, అజయ్ సింగ్, పి శ్వేత, దుర్గారావు, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఈ 76వ రిపబ్లిక్ డే సందర్భంగా మరి కలెక్టర్ గారు విశిష్ట సేవలు చేసిన ఉద్యోగులందరికీ మరి అవార్డు ఇవ్వడం జరిగింది. అలాగే భీమవరం సర్కిల్లో రెవెన్యూ పరంగా చేసిన సేవలకి గుర్తింపుగా మా సిఇఓ అసిస్టెంట్ కమిషనర్ పి జగదీష్ బాబు గారికి రిపబ్లిక్ డే రోజు అవార్డు ఇవ్వడం, కలెక్టర్ గారి చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం జరిగింది. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా అలాగే మా ఆఫీసులో పనిచేసే సత్యనారాయణ యాదవ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మరి సిఇఓ ఆఫీస్ స్టాఫ్ అందరూ కూడా సిఇఓ గారికి ఘన సన్మానం చేయడం జరిగింది. ముందు కూడా ఈ సర్కిల్ మరింత వృద్ధిలోకి చెందాలని, అలాగే అవార్డుకి ఎంపిక చేసిన మా జాయింట్ కమిషనర్ రామకోటేశ్వరరావు గారికి, అలాగే ఉన్నతాధికారులకి, అలాగే కలెక్టర్ గారికి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. భీమవరం సర్కిల్ గతంలో మనం చేపట్టినటువంటి కొన్ని కార్యక్రమాలు రాష్ట్రంలోనే ఒక రోల్ మోడల్గా నిలిచింది. మనం 5,000 మంది ట్రేడర్స్ని వారి 2 years రికార్డుని వెరిఫై చేసి అందులో ఒక 400 మంది సస్పెక్టెడ్ నాన్ జెన్యూన్ ట్యాక్స్ పేయర్స్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. అలాగే నాన్ జెన్యూన్ ట్యాక్స్ పేయర్స్ని వీడౌట్ చేసే క్రమంలో అంత హ్యూజ్ నెంబర్ని మనం క్యాన్సిల్ చేయడం ద్వారా రాబోయేటటువంటి సమస్య ఎక్కువగా ఎన్జిటిపి అనేది అక్కడి నుంచే వస్తుంది. కాబట్టి హయ్యెస్ట్ ట్యాక్స్ పేయర్స్ని మనం క్యాన్సిలేషన్లో ముందున్నాం స్టేట్లోనే. సో అలాగే రెవెన్యూ పరంగా కూడా భీమవరం సర్కిల్ రిటర్న్ కాంప్లైంట్స్లో కూడా ముందుంది. ఇలాంటి అనేక కార్యక్రమాల వల్ల మనకి అవార్డు ఇవ్వడం జరిగింది. ఇక్కడ అందరికీ ధన్యవాదాలు తెలియచేయాలండి. పర్టికులర్లీ రాత్రనక పగలనక పనిచేసినటువంటి మా ఆఫీసులో అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా. అలాగే ఇంతగా సహకరించినటువంటి ఇక్కడ వ్యాపారస్తులకు, ఛాంబర్ వారికి, ఎస్టీపీలకు, చార్టెడ్ అకౌంటెంట్స్కి అందరికీ కూడా ఎంతో నిబద్ధతతో కూడినటువంటి మీ పనితీరు వల్ల మనం ఇంత చక్కటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మీ అందరికీ ధన్యవాదాలు. భీమవరం సర్కిల్ అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తున్న జగదీష్ బాబు గారికి గత 2 సంవత్సరాలుగా సర్కిల్ ఉన్నతికి, సర్కిల్ అభివృద్ధికి కృషి చేస్తున్నందుకు గాను 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కలెక్టర్ గారి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం మా సర్కిల్లో ఉన్న ప్రతి ఎంప్లాయీకి, ఉద్యోగికి గర్వకారణం. ఆయన సర్కిల్ని రెవెన్యూ పరంగా, అదేవిధంగా అనేక పారామీటర్స్లో ఏలూరు డివిజన్లోనే ఉన్నత స్థానంలో తీసుకెళ్ళడానికి కృషి చేస్తున్నందుకు కానీ ఇది గుర్తింపు. దాని ద్వారా ఏంటంటే ఇంకా ఆయనకి ఈ సర్కిల్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్ళడానికి ఆయన అడుగుదడల్లో మా సర్కిల్లో ఉన్నటువంటి ప్రతి ఉద్యోగి ఆయనకి సహాయ సహకారాలు అందిస్తారని తెలియజేస్తూ 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా మా వాణిజ్య పన్నుల శాఖ భీమవరం సర్కిల్కి శ్రీ కలెక్టర్ గారు చదలవాడ నాగరాణి గారి చేతుల మీదుగా అసిస్టెంట్ కమిషనర్ వారు పి జగదీష్ బాబు గారికి, అలాగే మా తమ్ముడు లాంటి జూనియర్ అసిస్టెంట్ కె సత్యనారాయణ యాదవ్కి అవార్డు రావడం చాలా సంతోషదాయకమైనది. అలాగే ఈ సిటో గారి పరిధిలో మేము పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. భీమవరం గొల్లవానితిప్ప రోడ్లో వేయించేసి ఉన్న శ్రీ దుర్గాలక్ష్మి అమ్మవారి దేవస్థానం 47వ వార్షిక మహోత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయ మాజీ చైర్మన్ పెన్మెస్ రమేష్ రాజు ఆధ్వర్యంలో జరుగుతున్న వార్షిక మహోత్సవాల్లో భాగంగా తొలి రోజు పేరిచెల్ల నాగబాబు, సుబ్రహ్మణ్యేశ్వరి దంపతులచే అమ్మవారికి పంచామృత అభిషేకం, శత సహస్రనామములతో, చామంతులతో పూజ నిర్వహించారు. ఈ నెల 31వ తేదీ వరకు విశిష్ట పూజలు నిర్వహిస్తామని ఆలయ అర్చకులు తెలియజేశారు. ఆలయ ధర్మకర్తల మండలి మాజీ చైర్మన్ పెన్మెస్ రమేష్ రాజు ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. कामरूपिण्ये नमः
सर्वमार्गाय नमः कामिन्ये नमः अनिन्ये नमः कल्वारकसमुख्याय नमः सत्यमाय सत्याय नमः ईश्वरीय आभि गायकाय नमः नभ्यपदाय प्रदायकाय नमः चित्रात्मकाय नमः गोविन्ये नमः గొల్లవంతిప్ప రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ దుర్గాలక్ష్మమ్మ వారికి 47వ వార్షిక మహోత్సవ పూజలు జరగబడుతున్నవి. 29/1/2025 తేదీ ఈ రోజు నుండి బుధవారం నుండి 31/1/2025 తేదీ శుక్రవారం వరకు 47వ వార్షిక మహోత్సవములు పెన్మెస్ రమేష్ రాజు గారి ఆధ్వర్యంలో జరగబడుతున్నవి. గాన 50 మంది భక్తులు కూడా విచ్చేసి దుర్గాలక్ష్మమ్మ వారి యొక్క 47వ వార్షిక మహోత్సవ పూజల్లో పాల్గొని తీర్థ ప్రసాదం సేకరించాల్సిందిగా కోరుతున్నాం. 29/1/2025 ఈ రోజు బుధవారం పేరుచెర్ల నాగబాబు సుబ్రహ్మణ్యేశ్వర దంపతులచే అమ్మవారికి పంచామృతాభిషేకము మరియు శతసహస్రనామములతోటి చామంతి పుష్పముల పూజ 30/1/2025 తేదీ లక్ష్మీవారం ఉదయం పాలూరు వీర వెంకట సత్యనారాయణ చల్లావతి దంపతులచే అమ్మవారికి పంచామృతాభిషేకము మరియు శతసహస్రనామంతో శామంతి పుష్పముల పూజ 31/1/2025 తేదీ శుక్రవారం ఉదయం అధికార బాల వెంకటేశ్వరరావు వెంకట భాగ్యలక్ష్మి దంపతులచే అమ్మవారికి శతసహస్రనామములతోటి కుంకుమ పూజ మరియు భక్తులందరిచే సామూహికంగా ఉచితంగా అమ్మవారి గుడి దగ్గర శతసహస్రనామ కుంకుమ పూజ చేయించబడును. గాన 50 మంది భక్తులు కూడా విచ్చేసి దుర్గాలక్ష్మి అమ్మవారి యొక్క 47వ వార్షిక మహోత్సవ పూజల్లో పాల్గొని తీర్థ ప్రసాదం సేకరించవలసిందిగా కోరుతున్నాం. ఈ ఉత్సవములు పెన్మెస్ రమేష్ రాజు గారి ఆధ్వర్యంలో జరగబడుతున్నవి. గాన 50 మంది భక్తులు కూడా విచ్చేసి అమ్మవారి యొక్క పూజల్లో పాల్గొని తీర్థ ప్రసాదం సేకరించవలసిందిగా కోరుతున్నాం. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రభుత్వం చేస్తున్న కృషిలో అందరూ భాగస్వాములు కావాలని, హోటల్స్ లో స్టీల్ గ్లాసులు, ప్లేట్లు మాత్రమే వాడాలని సంఘ సేవకులు చెరుకువాడ రంగసాయి అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక భీమవరం పురపాలక సంఘం ఆధ్వర్యంలో భీమవరంలోని 3 హోటల్స్ కు దాతల సహకారంతో 100 స్టీల్ గ్లాసులు, 100 ప్లేట్లు, కప్పులను అందజేశారు. మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ సిహెచ్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్లాస్టిక్ రహిత సమాజం కోసం జిల్లాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని, వచ్చే నెల 1వ తేదీ నుండి సంపూర్ణంగా ప్లాస్టిక్ నిషేధం జరుగుతుందని, ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లోనూ స్టీల్ సామాగ్రిని ఉపయోగిస్తున్నారని అన్నారు. ప్రజల్లో కూడా మార్పు రావాలని, ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని కోరారు. అనంతరం వెంకటరామ థియేటర్లోని శివదుర్గ హోటల్, కుమార్ హోటల్, తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా హోటల్స్ లో 100 స్టీల్ గ్లాసులు, ప్లేట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సెక్రటరీలు, ఉద్యోగులు పాల్గొన్నారు. ప్లాస్టిక్ నిషేధం మనకి ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది. మన జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు, అలాగే జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం మన జిల్లాని ప్లాస్టిక్ నిషేధం, 0 ప్లాస్టిక్ చేసి, అలాగే గ్లాసులు కూడా స్టీల్ గ్లాసులని మనం ఉపయోగించుకోవాలని ఈయన ముందుండి మమ్మల్ని డిపార్ట్మెంట్ల వారిని ముందుకు నడిపిస్తూ ఈ ప్లాస్టిక్ నిషేధం మీద మన ఆదర్శంగా భీమవరం పట్టణానికి, పశ్చిమ గోదావరి జిల్లాకి తెలియజేసి వివిధ గ్రామాలు, మండలాలు, అలాగే టౌన్లని మనం నిషేధించాలని కోరుకుంటూ కాఫీ హోటల్స్, భోజన హోటళ్ళు, అలాగే రెస్టారెంట్ వరకు కూడా దీన్ని నిషేధించి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో కృషి చేస్తున్నాయి. మరి ప్లాస్టిక్ వల్ల క్యాన్సర్ వస్తుందని తెలియజేస్తున్నారు. అయితే భీమవరం మన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గారు శ్రీమతి చదలవాడ నాగరాణి గారు, అలాగే జాయింట్ కలెక్టర్ రాహుల్ రెడ్డి గారు, వీరందరూ కూడా ఈ ప్లాస్టిక్ను విసర్జించి ఈ పర్యావరణ పరిరక్షణ కృషి చేయమని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రతి కార్పొరేట్లలో కూడా మేము స్వచ్ఛంద సంస్థల నుండి వాళ్ళకి ముందు కప్పులు, తర్వాత ఈ గ్లాసులు, పళ్ళేలు, జగ్గులు అన్నీ కూడా అందిస్తున్నాం. మరి ముఖ్యంగా కార్పొరేట్ల ఓనర్స్ అందరూ కూడా ఈ ఇచ్చినటువంటి సామాగ్రిని మీరు గాజు గ్లాసులు లేదా స్టీల్ సామాగ్రి మీరు ఉపయోగించి పర్యావరణ ప్లాస్టిక్ వాడాలని, పర్యావరణ కాపాడాలని చెప్పేసి దాతల ద్వారా మీకు అందిస్తున్నాం. మీరు కొనుక్కోలేని చెప్పే ఉద్దేశం మీద మేము స్వచ్ఛందంగా అందిస్తున్నాం. దీనికి సంబంధించి ఏదైనా ఉల్లంఘిస్తే చర్యలకు ఎవరి బాధ్యత కాదు అని అప్పారావు గారు మీరు దయ ఉంచి ఈ స్టీల్ సామాను వాడమని కోరుతున్నాం. ప్లాస్టిక్ నిషేధిద్దాం, స్టీల్ వాడతామండి.
భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఫిబ్రవరి 15వ తేదీన సిఎస్ఐ స్టూడెంట్ చాప్టర్ ఆధ్వర్యంలో ఐటీ విభాగం టెక్ ఫ్లీట్ అనే కార్యక్రమాన్ని జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్నట్టు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజు చెప్పారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, ఐటీ డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ పి రవికిరణ్ వర్మలు మాట్లాడుతూ వివరాలను వెల్లడించారు. మొదటి 2 రోజులు వర్క్ షాప్, మిగిలిన 2 రోజులు హ్యాకథాన్ నిర్వహించి అందులో విజేతలైన వారికి 30,000 రూపాయల నగదు బహుమతులు కూడా అందించనున్నట్టు వివరించారు. జనవరి 30వ తేదీ నుండి ఫిబ్రవరి 2వ తేదీ వరకు స్పోర్ట్స్ ఫెస్ట్ కూడా నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి అడ్వైజర్ గా సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ ఐ హేమలత, డాక్టర్ కె కిషోర్ రాజు వ్యవహరిస్తున్నారు. కోఆర్డినేటర్లుగా ఐటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎస్వీఎస్ఎస్ లక్ష్మి, ఎం రాధా, స్టూడెంట్ కోఆర్డినేటర్లుగా ఎం విజయ్, టి సుధీర్, ఎంఎస్కే శరణ్య, ఏ అక్షర, లోకేష్, గోకుల్తో పాటు సిఎస్ఐ బాడీ మెంబర్ సమన్వయకర్తలుగా వ్యవహరిస్తున్నారు. The Department of Information Technology is organizing a 3-day workshop from February 10th, followed by a 24-hour hackathon on the 14th, and also one more event called Tech Fleet on the 15th of February. So this will be a great hands-on experience for all the students, because there will be various events along with training and also a hackathon. So I congratulate the entire IT department, all the faculty coordinators and the student coordinators, and wish this program a very grand success. IT department టెక్ ఫ్లీట్ అనేది ఫిబ్రవరి 15th కండక్ట్ చేస్తున్నారు. సో ఎస్ఆర్కేలో బ్యూటీ ఏంటంటే నిన్నే మనందరికీ తెలుసు గోకార్ట్ ఎంత సక్సెస్ఫుల్ అయిందో, అలాగే మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా స్పోర్టివ్గా తీసుకుని ఎక్సలెంట్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నారు. సో ఈ ఈవెంట్లో భాగంగా ఓన్లీ టెక్నికల్ యాజ్ వెల్ యాజ్ 2 కూడా ఉన్నాయి, నాన్ టెక్నికల్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ప్రజెంట్ సినారియోలో స్టూడెంట్కి అన్ని యాక్టివిటీస్ కావాలి. సో స్పోర్ట్స్ కూడా ఈ ప్రోగ్రాంలో స్పోర్ట్స్ కూడా ఉంది. సో డెఫినెట్గా ఈ హ్యాకథాన్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు. ఎప్పుడైతే ఈ హ్యాకథాన్స్ కండక్ట్ చేస్తున్నారో స్టూడెంట్స్కి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది. ఏదైనా ప్రాబ్లమ్ వస్తే సాల్వ్ చేయడానికి తెలిస్తే సో అతనికి అది ఎలా ఉపయోగపడుతుందంటే అతనికి వద్దిన ఫ్యూచర్లో ఎంటర్ప్రీనర్ అవ్వాలన్నా, లేకపోతే ఒక మంచి ఎంప్లాయ్ అవ్వాలని, ప్లేస్మెంట్ సంపాదించాలన్నా కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ఫెసిలిటీస్ అన్ని ప్రొవైడ్ చేస్తున్న మేనేజ్మెంట్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ, మా కాలేజీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 15th, 16th టెక్ ఫ్లీట్ కండక్ట్ చేస్తుంది. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్ ఫిబ్రవరి 10th to 14th 3 days వర్క్షాప్ ఆన్ డెవాప్స్, నెక్స్ట్ 24-hour హ్యాకథాన్ కండక్ట్ చేస్తున్నారు. చాలా ఇట్ ఈస్ వెరీ అప్రిషియబుల్ థింగ్, and the students also will enhance the skills in the DevOps, that is the emerging technology. And that's why first I would like to appreciate all the coordinators and HOD and all the organizers of the department for conducting this event. IT department this year 2025 Tech Fleet అనే టెక్నికల్ సింపోజియం నేషనల్ లెవెల్ టెక్నికల్ మీట్ కండక్ట్ చేస్తున్నాం. So every students including SRKR college and any other college students can participate in this national level technical fest. So as part of this there are many technical events that improves it meets the sustainable development goals like sustainability, environment. వచ్చేసి డిపార్ట్మెంట్ ఫెస్ట్ కండక్ట్ చేసేదాం Feb 15th. ఇందులో బోత్ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ ఈవెంట్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ టెక్నికల్కి వచ్చేసరికి మనకి కోడ్ బ్రేకెట్స్ అని కోడ్ డీబగింగ్ రిలేటెడ్ ఒక ఈవెంట్ ఉంటుంది. నెక్స్ట్ డిబేట్ ఏరియా అని జెండర్ ఈక్వాలిటీ అనే టాపిక్ ఇచ్చి మనం డిబేట్ అనేది కండక్ట్ చేస్తాం. నెక్స్ట్ పవర్ పాయింట్ షోడౌన్ అనే ఈవెంట్ నేమ్తో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రోటోటైప్ డిజైనింగ్ మీద సెకండ్ ఇయర్స్ని మెయిన్గా టార్గెట్ చేసి వాళ్ళ ఐడియాస్ని ఇంప్రూవ్ చేసేలాగా ప్రోటోటైప్ డిజైనింగ్ అని ఒక ఈవెంట్ చేస్తున్నాం. నాన్ టెక్నికల్కి వచ్చేసరికి ఫస్ట్ ఐపీఎల్ ఆక్షన్ అనే ఒకటి ఈవెంట్ కండక్ట్ చేస్తాం. నెక్స్ట్ 13 వరకు మేము డెవాప్స్ మీద వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాము. అండ్ దానికి రిలేటెడ్గానే 14th ఒక హ్యాకథాన్ కూడా కండక్ట్ చేస్తాం అనమాట. అంటే ఎక్కువగా ఈ డెవాప్స్ అనే టాపిక్ మీద ఎక్కువ హ్యాకథాన్స్ కానీ వర్క్షాప్స్ కానీ పెట్టారు. సో మేము ఇది చూస్ చేసుకొని అందరికీ ఇది ఇంపార్టెన్స్ అని చెప్పి దీన్ని నోటీస్ చేశాము. అండ్ హ్యాకథాన్స్ ఎప్పుడైనా కానీ బూట్ క్యాంప్స్ అనేవి కానీ వర్క్షాప్స్ అనేవి కానీ ఎక్కువ కండక్ట్ చేయరు. సో మేము స్టూడెంట్స్ అందరికీ నేర్పించి ఫస్ట్ కండక్ట్ చేద్దామనే ఉద్దేశంతో ఫస్ట్ దీనికి వర్క్షాప్ కూడా పెట్టేసి దానికి రిలేటెడ్ హ్యాకథాన్ కూడా కండక్ట్ చేస్తున్నాం మేము. ఈ హ్యాకథాన్ డేట్ వచ్చేసరికి 10th వర్క్షాప్ 10th స్టార్ట్ అవుతుంది.
36వ జాతీయ రహదారి మహోత్సవాల సందర్భంగా భీమవరం ట్రాఫిక్ పోలీస్ విజ్ఞాన వేదిక సేవా సంస్థల ఆధ్వర్యంలో భీమవరం 2 టౌన్లోని ఆర్ఆర్డీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం పక్షాన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వికేజే ప్రసూన అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వి నారాయణమూర్తి మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో ద్విచక్ర వాహనాల డ్రైవింగ్ వల్ల ఎక్కువ శాతం మరణాలు సంభవిస్తున్నాయని, ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి ట్రాఫిక్ రూల్స్ ను పాటిస్తూ సురక్షితంగా గమ్యాలను చేరుకోవాలని విద్యార్థులకు ట్రాఫిక్ రూల్స్ పై పలు సూచనలు చేశారు. విజ్ఞాన వేదిక సేవా సంస్థ అధ్యక్షులు అల్లు శ్రీనివాస్, అరసవల్లి ఈశ్వరమ్మ, వీర వెంకటాచారి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు అరసవల్లి సుబ్రహ్మణ్యంలు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో మన ప్రాణాలను మనకు మనమే కాపాడుకోవాలని జాతీయ రహదారి భద్రతా మాసోత్సవం సందర్భంగా పట్టణంలోని వివిధ కళాశాలల్లో, ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏఎస్ఐ సత్యనారాయణ, కళాశాల ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ డాక్టర్ కాకుమారి శ్రీనివాసరావు, డాక్టర్ పి రాజశేఖర్, అరవిందస్వామి, ఎల్ నరసింహారావు, పి అమూల్యరావులు పాల్గొన్నారు. దేశానికి వెన్నుముక లాంటి వాళ్ళు మీరు ఎవరికైనా చెప్పాలి, మానాడు ఉద్యోగాలని మీరే చేయాలి. రాజకీయ నాయకులు అవుతారు, ఇందులో ఎంతమంది రాజకీయ నాయకులు అవుతారు, ఎంతమంది పోలీసు అవుతారు, ఎంతమంది కలెక్టర్లు అవుతారు, మీ నుంచే కదా వస్తారు. ఎవరు వచ్చినా అంతే కదా, విద్యార్థుల నుంచే కదా వస్తారు. మరి మీరే డిసిప్లిన్ లేకపోతే, డిసిప్లిన్ ఉండాలి. మేము చెప్పే మాటలు మీరు పాటించాలి. ఇది పోలీస్ సైరన్ వచ్చిందనుకో వెంటనే సైడ్ ఇవ్వాలి, సైడ్కి తప్పుకోవాలి. అదే అంబులెన్స్ వచ్చినా ఇమ్మీడియట్గా తప్పుకోవాలి. అందులో ఏదో ప్రాణం ఉంటుంది, ఆవిడ్ని అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అందుకనే వాడు సైరన్ వేసుకుంటూ వెళ్తాడు, మనం తప్పుకోవాలి. వాటికి ముందు రూట్ క్లియర్ చేయాలి. అందరూ కంపల్సరీ హెల్మెట్ పెట్టాలి. హెల్మెట్ పెట్టడం వల్ల మనకి యాక్సిడెంట్ అయిందనుకోండి కాలు చేయలేదు, అదే తల పగిలితే వెంటనే అదే హెల్మెట్ ఉంటే తలకేం అవ్వదు. సరే, ట్రిబుల్స్ కూడా డ్రైవ్ చేయకండి. వెనకాతల ఉన్న వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకోవడం చాలా మంచిది. మైనర్ బాలికలు ఉన్నారనుకో, మీరు యాక్సిడెంట్ చేశారు, మీ తల్లిదండ్రులకి బాధ్యత, వాళ్ళ మీద కేసు కట్టడం. మీకు మీద కేసు కట్టడానికి ఉండదు కాబట్టి మీకు బండి ఎవరిచ్చి పంపించారో వాళ్ళని పిలిపించి వాళ్ళ మీద కేసు కట్టాలి. అందుకని మీరే జాగ్రత్తలు ఎక్కువ తీసుకోండి. మీరు 10 మందికి చెప్పాలి. మళ్ళీ మీరు విద్యార్థులు, మీరు చెప్పిందే అందరికీ వింటారు. సెల్ ఫోన్ డ్రైవింగ్ ఒకటి, ప్రతి ఒక్కళ్ళు చెవి దగ్గర ఎలా సెల్ పెట్టుకోవడం, డ్రైవ్ చేయాలి. వెనకాతలు ఎవడొస్తున్నాడు, పక్కన ఎవడొస్తున్నాడు ఏమీ చూడడం లేదు. మేము ఫైన్లు వేసేవి 100కి 50 అవే ఉంటాయి. ఇలా వెళ్ళిపోతూ ఉంటాడు సెల్ ఫోన్ పెట్టుకుని, ఆపినా ఆగట్లేదు. మీరు కూడా లెక్చర్స్ మీరు కూడా చెప్పండి పిల్లలకి, ఎక్కువ ఈ సెల్ ఫోన్ డ్రైవింగ్ చాలా ఇబ్బందిగా ఉంటుంది. నేను కారులో జర్నీ చేసినప్పుడు సీట్ బెల్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే సీట్ బెల్ట్ ఉంటే కారు గుద్దినా మనం అక్కడ అలా స్టెబిలిటీ అయి ఉంటాం. లేకపోతే మనం కారుతో పాటు మనం మొగలేసి బయటకు వచ్చేస్తాం అద్దంలోంచి బయటికి, సీట్ బెల్ట్ లేకపోతే. ఆ స్టోర్కి మెయిన్ సీట్ బెల్ట్ పెట్టాలి. బైక్ డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలి. రూల్స్ డ్రైవ్ చేయకూడదు. ఈ గవర్నమెంట్ రూల్స్ అన్నీ పాటించాలి. ప్రతి ఒక్కరు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. అప్లై చేయండి, ఆన్లైన్లోనే డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఈజీ, మనం వెళ్ళి అక్కడ ఆర్టీఓ దగ్గర నిలబడి ఇవన్నీ అక్కర్లేదు. మనం అప్లై చేస్తే వాడే పిలుస్తాడు. మనం ఆ టైంకి వెళ్ళి టెస్టులు పాస్ అవుతే లైసెన్స్ ఇస్తాడు. ముఖ్య అతిథిగా వచ్చిన ట్రాఫిక్ సిఐ గారికి, అలాగే వారి సిబ్బందికి, మరియు మానవతా అసోసియేషన్ మెంబరు, అలాగే సోషల్ యాక్టివిటీ అయిన వారికి అందరికీ కూడా నమస్కారాలు. విద్యార్థులకు అభినందనలు. చూడండి, ఏదైనా ప్రోగ్రామ్ అనేది మా కోసం కాదు పెట్టేది. విద్యార్థులు ఎక్కువగా యువత వెహికల్స్ యూజ్ చేయడం ఉంది. అయితే ఒకే బండి మీద 3 వెళ్ళడం, 4 వెళ్ళడం, 6 కూడా వెళ్ళడం చూశాను నేను. అది ఎంతవరకు సబబు అనేది ఆలోచించండి. ప్రమాదం జరగకుండా ముందు జాగ్రత్త తీసుకుంటే అది ఎవరికి ఇబ్బంది ఉండదు. ప్రమాదం జరిగాక ఎవ్వరూ ఏమీ చేయలేం. ఇంట్లో కూడా మాట అయినామో, రోడ్డు మీద ఉన్న పోలీస్ సిబ్బంది యొక్క మాటను కూడా వినకుండా ప్రయాణాలు చేయడం వల్ల ఈ ప్రమాదాలన్నీ కూడా జరుగుతున్నాయి. వీటిని నివారించడానికి మన ముందుకి పెద్దలందరూ వచ్చి ఉన్నారు. వారు చెప్పిన పరిష్కార మార్గాల ద్వారా చిన్నగా ప్రమాదాలని మనం నివారించవచ్చు. విద్యార్థి దశలో ఉన్నారు, మీరు ఉన్నతమైనటువంటి ఆశయాలతోటి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలంటే మీరు నిబంధన ఉండాలి, ఒక క్రమశిక్షణ ఉండాలి. ఆ క్రమశిక్షణ మనం కోల్పోయినప్పుడే ఇలాంటి యాక్సిడెంట్లను, ఇలాంటి ఉపద్రవాలు రకరకాలైనటువంటి జరగడానికి కారణం ఏంటి? మనలో నిర్లక్ష్యం, మన దేహం మీద నిర్లక్ష్యం, బాధ్యత లేకపోవడం, సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల మీద గౌరవం లేకపోవడం,
ఒక డిపార్ట్మెంట్ కలిగినటువంటి వ్యక్తులు ఆఫ్ చేస్తారు. దేనికి ఆఫ్ చేస్తున్నారు? డ్రైవింగ్ లైసెన్స్ ఉందా, హెల్మెట్ ఉందా, నీకు ఒక వాహనాన్ని నడపగలిగేటువంటి వయసు పరిమితి ఉందా, పరిణితి చెందావా అని అంటే ఈ లోపల నాలంటోడు వీళ్ళంటోడు ఫోన్ చేసి ఏమన్నా సీఏ గారు మా పిల్లలేనండి ఏమనుకోవద్దండి అంటారు. అంటే ఎక్కడ పేరెంట్స్లో తప్పు వస్తుంది, లేకపోతే మీకు సంబంధించిన అక్కడ ఉన్నటువంటి ఏదో రాజకీయ నాయకుడు పలుకొడిన వ్యక్తితో ఫోన్ చేసి ఆ తప్పును ఆ నిమిషం ఉంది. కానీ మీరు అయ్యో ఇవాళ వాళ్ళు ఎవరితోటో మనం రికమెండేషన్ చేయించుకున్నామే, మనం ఇలాంటి పొరపాటు ఇంకోసారి చేయకూడదా అనేటువంటి ఆలోచన ఉంది. మళ్ళా పట్టుకుంటే మళ్ళీ ఇంకొక వ్యక్తిని ఫోన్ చేద్దాం అనుకుంటున్నారే కానీ అయ్యో ఇలాంటి తప్పు మళ్ళీ మనం చేయకూడదు. ప్రభుత్వం ఎన్నో కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకుంటుంది. చక్కటి ప్రణాళికతో మనందరి యొక్క యోగక్షేమాల కోసమే ఈ యొక్క ప్రభుత్వం కానీ పాలకులు పైన ఉన్నటువంటి సుప్రీంకోర్టు, హైకోర్టు ఇలాంటి వ్యక్తులందరూ కూడా చేస్తున్నారు. మనం ఎందుకు నిర్లక్ష్యంగా ఉండాలి అనేటువంటి ఆలోచన చేసుకున్నప్పుడే మనం ఉంటాం. ఈ మధ్యకాలంలో ఎక్కువ పర్సంటేజ్ ద్విచక్ర వాహనాలు మోటార్ సైకిల్ యాక్సిడెంట్ వల్లే ప్రమాదాలు జరగడం, ఎక్కువ మరణాలు సంభవించడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ మోటార్ సైకిల్ అవసరం, అందరూ కూడా ప్రయాణం చేయాలి చిన్న పెద్ద లేకుండా. అయితే మీరు ఏదైతే ఏజ్ లిమిట్ లైసెన్సులు వచ్చినాయో వాళ్ళు మటుకే బండి తీసుకుని డ్రైవ్ చేయాలి. మీరు ఏదైతే ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ మనం ప్రయాణించినట్టయితే ఎదుటి వాళ్ళకి ఇబ్బంది ఉండదు, మనం కూడా సేఫ్టీగా వెళ్తాం. అభాగ్యులకు అన్నం పెట్టాలనే ఆలోచన కలిగి లయన్స్ క్లబ్ల ఆధ్వర్యంలో అక్షయ పాత్ర కార్యక్రమంలో భోజనాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని ప్రముఖ ఆకివీడు దత్తపీఠం ట్రస్టీ కంభంపాటి త్రినాథకృష్ణమూర్తి అన్నారు. బుధవారం ఆకివీడు కైలాస నిలయంలో గొట్టుముక్కల శ్రీరామరాజు, కంభంపాటి జలదుర్గ శ్రీనివాసుల జ్ఞాపకార్థం నిరుపేదలకు ఆహార పొట్లాలు అందజేశారు. అనంతరం ఇటీవల జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ సేవా పురస్కారం అందుకున్న నేరెళ్ల రామచెంచయ్యను అభినందించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జోన్ 2 చైర్మన్ వేగేశ్వర వెంకటకృష్ణ రాజు, కాకర్ల రాజరాజేశ్వరి, పల్లి అప్పిరెడ్డి, మోర జ్యోతిరెడ్డి, నాగమణి, దాసరి సత్యనారాయణ, అహ్మద్, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మన ఆకివీడిలో గుమ్మలూరు సెంటర్లో గల అపర కర్మల భవనం, నిజంగా చెప్పాలంటే ఆకివీడు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇటువంటి అభిప్రాయంతో స్టార్ట్ చేసిన ఈ కార్యక్రమాలు ఎవరికైతే సొంత ఇళ్ళు లేవో, అద్దె ఇళ్ళలో ఉంటున్నారో, సొంత ఇళ్ళు ఉండి కూడా మరి ఇళ్లలో చేసుకోలేని వారికి ఇవాళ ఈ భవనం ఎంతో ఉపయుక్తంగా ఉంది. ఇక్కడ 10 రోజులు కూడా కార్యక్రమాలు చేసుకోవచ్చు, కార్యక్రమాలు అన్నీ చేసుకోవచ్చు. పక్కనే బరియల్ గ్రౌండ్స్ ఉన్నాయి. అయితే ఇక్కడే గోదానాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం, ఈ భవనం, ఈ రకమైన ఈరోజు ఈ కార్యక్రమం అన్నార్థులకి ఈ రకంగా దాతలు ప్రతి బుధవారం ఇక్కడికి ఎన్నో ఏళ్ల బట్టి జరుగుతున్న ఈ కాన్సెప్ట్ అయిన కార్యక్రమం చాలా అభినందనీయమైన కార్యక్రమం. ముఖ్యంగా మరి ఇటీవల ఈ లయన్స్ క్లబ్ పెద్దలు నేరెళ్ల రామచెంచయ్య గారు అవనండి, వంట్ల కృష్ణమూర్తి గారు, రంగారెడ్డి గారు, అప్పిరెడ్డి గారు, అలాగే ఇప్పుడు నూతన ఈ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గారు మా రాజేశ్వరి మేడం, అలాగే జ్యోతి గారు మేడం, ఇటారండి మణి గారు. మరి ఇటువంటి కార్యక్రమాలు మన ముస్లిం సోదరులు కులమతం లేకుండా, వితౌట్ క్యాస్ట్ క్రీడలు లేకుండా అందరికీ కూడా ఇటువంటి వారికి ఇంత పట్టెడు అన్నం లోపలికి వెళ్ళేట్లా చేస్తున్న ఈ యొక్క కార్యక్రమాన్ని మొత్తం గ్రామం చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయాలి. మరీ ముఖ్యంగా ఎవరింట్లోనే ఎవరైనా చనిపోతే అర్ధరాత్రి లేదు, ఉదయం లేదు, ఏ టైంలైనా 24/7లో మరి వ్యాన్ రావడం, ఆ యొక్క ఐస్ బాక్స్ రావడం, మరి వారు పంపించడం, అర్ధరాత్రి భోజనం చేసిన చెంచయ్య గారు కానీ, మరి కృష్ణ గారు కానీ, మరి మన రెడ్లు వీళ్ళు కానీ ఎవరు కానీ కనీసం ఇంత కూడా బాధపడట్లా. ఆ సేవ చేయడమే మాకు గొప్ప, అదే శివుడికి చేసే సేవ అని వాళ్ళు ఎప్పుడూ కూడా భావిస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని మెచ్చి జిల్లా యంత్రాంగం, అడ్మినిస్ట్రేషన్ మరి నేరెళ్ల రామచెంచయ్య గారికి ఉత్తమ సేవా దృక్పథంతో ఉన్న అవార్డుని వారికి మొన్న రిపబ్లిక్ డే రోజుని అందజేయడం చాలా గొప్పదైన విషయం. ఈ రోజు లయన్స్ క్లబ్ ఆఫ్ ఆకివీడు ఆధార సాధన పోరాటం పథకం కింద ప్రతి బుధవారం నాడు జరిగే అన్నదాన కార్యక్రమానికి ప్రముఖ రైస్ మిల్లర్ గొట్టుముక్కల శ్రీరామరాజు గారు, వారి జ్ఞాపకార్థం వారి అల్లుడు గారు, జోన్ చైర్మన్ గారైన వివి కృష్ణరాజు గారి ఆర్థిక సహకారంతో పలావ్ ప్యాకెట్లు, స్వీట్లు, పళ్ళు, పలహారాలు, అలాగే మళ్ళీ రెండో వ్యక్తి గారైన కంభంపాటి కనకయ్య మాస్టర్ గారి తృతీయ కుమారుడు
జలదుర్గ శ్రీనివాస్ గారి మధ్యన కాలం చేశారు. వారి నిమిత్తం వారి మేన బాపతి గారు వారి తమ్ముడు అన్నగారు వచ్చారు. వారు కూడా ఈ రోజు దద్దోజనం, స్వీట్లు, హాట్లు, పలహారాలు అన్ని అందివ్వడం జరుగుతుంది. వారి కుటుంబాలలో అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో ఉండాలని మనసావాచ జీవించవలసిందిగా కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా కలెక్టరేట్ తరలింపు ప్రచారంపై జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే స్పష్టత ఇవ్వాలి. గత ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం అందరికీ అందుబాటులో ఉండేలా మార్కెట్ యార్డ్లోనే ఉంచాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి గోపాలన్. గాదిరాజు సోమరాజు మృతి తీరని లోటు. సంతాప సభలో కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి. గాంధేయవాదమే మనందరికీ మార్గదర్శకం. గాంధేయవాదం పుస్తకావిష్కరణలో పద్మశ్రీ ఎంఆర్ రాజు. భీమవరం ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా కిష్కిందాపురంలో ఘనంగా ప్రారంభమైన శ్రీ సీతారామలింగేశ్వర స్వామి ఆలయం పునఃప్రతిష్ఠా మహోత్సవాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.